నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు డాక్టర్ షమా సుల్తానా జన్మదిన పురస్కరించుకొని ఎం కన్వెన్షన్ హాల్లో ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ మహమ్మద్ ఫరూక్ షుబ్లీ మరియు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో హోప్ విన్ హాస్పిటల్ ద్వారా కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి 10 రూపాయల ఓపీతో వైద్య సేవలు అందిస్తున్న షమా సుల్తానాని కొనియాడుతూ మరియు ముస్లింల హక్కులను పరిరక్షించే విధంగా మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలను చేపట్టిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సమాజానికి ఒక ఆసరాగా ఉంటూ గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద వారి కష్టాల మీద నిత్యం వారికి అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుకుంటున్నటువంటి MHPS ఆర్గనైజేషన్ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ గారికి, అలాగే ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడుతున్నటువంటి సోదరిమణి షమా సుల్తానా గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, నిత్యం ఈరోజు ముస్లిం సమాజం గతంలో విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి మాట వాస్తవం. గత కొంతకాలంగా నేను డాక్టర్ షమా సుల్తానా, చైర్మన్ హోప్ విన్ హాస్పిటల్స్. ఈరోజు నూతనంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్లో జూలై 1న నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వబడింది. అండ్ ఈరోజు ఇనాగరేటరీ ఒక మీటింగ్, ఒక సమావేశం చేసి నేను సైతం ఈ మైనారిటీ హక్కుల గురించి నా మైనారిటీ లేడీస్ దాకా ఏవైతే ఈ హక్కుల గురించి సరిగ్గా తెలుసుకోలేదో వాళ్ళ దాకా నేను తీసుకెళ్తానని ప్రమాణం చేస్తూ ముందుకు వెళ్తాను. అండ్ ఒక మాటగా చెప్పాలంటే, ఒక మాట ఉందండి, నీళ్ళల్లో పడగానే మునగము. ఫర్ సపోజ్ మాకు ఈత చేయడం రాకపోతే ఏ విధంగా ఎక్కడైతే కాలరాయబడుతున్నాయో గత 10 సంవత్సరాల నుంచి అల్హమ్దులిల్లా ప్రతి రాష్ట్రంలో నలుమూలలో కూడాను ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మా యొక్క వాణిని వినిపిస్తూ ముందుకు కొనసాగుతున్నాం. మైనార్టీలు అన్ని విధాలుగా అంటే ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడాను ముందుకు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో, ఈ రాష్ట్రం యొక్క ఏదైతే డెవలప్మెంట్ ఉందో అందులో మా యొక్క పాత్ర కూడాను ఉండాలి అని చెప్పేసి అహర్నిశలు తప్పించేటటువంటి ఆర్గనైజేషన్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అండి. ఈ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కనుక అనేక విధాలుగా మైనార్టీలకు అన్ని విధాలుగా కూడాను అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తే, ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్గా ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఏదైతే చెప్పారో అది చెప్పినట్టు విధంగా కూడాను ఏదైతే 4% రిజర్వేషన్ గురించి ఇంతకుముందు అనేక సార్లు బీజేపీతో కలిసి